M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రావణమాసం మంగళవారం. ఆంజనేయ స్వామి యొక్క తల్లి అయినటువంటి అంజనీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి మనం తెలుసుకుందాం. మంగళవారం కాబట్టి శుభప్రదం. ఆంజనేయ నామాన్ని తలుచుకుంటే, ఆ కథలను వింటే ఆంజనేయుడు శివాంశ సంభూతుడు కదా, వాయునందనుడు అని పేరు ఎలా వచ్చింది? అంజనాదేవి కుంజరుడి యొక్క కుమార్తె, కేసరి యొక్క భార్య. కుంజరుడి కుమార్తె అంజనీదేవి మనకి ఆవిడ యొక్క వృత్తాంతాన్ని మనం పూర్వజన్మ యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం. పూర్వం ఒక మునీశ్వరుడు శివుని గురించి తపస్సు చేస్తున్నాడు. ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంటే ఇంద్రుడు భయపడిపోయి ఎక్కడ తన యొక్క అమరావతి నగరాన్ని శివుడి వరం చేత స్వాధీనపరుచుకుంటాడో అని భయవేసి తన దగ్గర ఉన్నటువంటి కుంజికస్థల అనేటువంటి నాట్యగత్తిని అక్కడికి పంపించారు. ఈ పుంజికస్థల అనేది ఆవిడ చాలా అందగత్తె మరియు కొంచెం చెంచల స్వభావం కాదు. ఆవిడ పుంజికస్థల ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన నాట్యంతో, ఆటపాటలతో ఆ మునీశ్వరుడి యొక్క తపస్సును భగ్నం చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే మునీశ్వరుడి యొక్క తపస్సు భగ్నమైందో ఆ మునీశ్వరుడికి కోపం వచ్చి పుంజికస్థలను శపించాడు. నువ్వు వానర జాతిలో జన్మించదువు కాక అని, తప్ప ఎప్పుడైతే ఆవిడకి శాపం ఇచ్చారో ఆ శాపానికి భయపడి ఆవిడ ఆ మునిని ప్రార్థిస్తే అప్పుడు ఆయన, నువ్వు మానవ రూపంలో ఏ రూపానైనా సరే పొందవచ్చు, ఎక్కడైనా సరే విహరించవచ్చు, నీకు ఆ వరాన్ని ఇస్తున్నామని చెప్పేసి ఆ వరాన్ని ఇచ్చారు. అలాగా కుంజికస్థల కుంజరుడికి కుమార్తెగా జన్మించి అంజనాదేవిగా పర్వత గుహల్లో జన్మించింది. ఈవిడని కేసరి అనేటువంటి ఆయన వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటున్న కాలంలో ఒక రోజుని వీళ్ళు భూసంచారం చేస్తుండగా ఆవిడ బయట ఒక్కసారి కొద్దిగా కదలకి ఏర్పడింది. ఎవరో నన్ను తాకుతున్నారు, ఎవరు నన్ను తాకేది, నా పాతిపత్యాన్ని భగ్నం చేసేది ఎవరు అని చెప్పేసి నాడు కోపించి చెప్పించిపోయేప్పటికీ వెంటనే వాయుదేవుడు వచ్చి, అమ్మా చెప్పించుకు, నీకు నా అంత శక్తిమంతుడైనటువంటి పుత్రుడు త్వరలో కలుగుతాడు. అలాగే అతని యొక్క ఆలనాపాలన అన్నీ కూడా ఎల్లప్పుడూ నేను చూస్తూ ఉంటాను, నన్ను చెప్పించుకో అని చెప్పేసి వాయుదేవుడు ప్రార్థించాడు. తర్వాత సహజంగానే ఆవిడకి అంజనాదేవికి తల్లి కావాలి అనేటువంటి ఒక కోరిక ఏర్పడి ఆవిడ శివుడిని గురించి ప్రార్థన చేసింది. శివుడు త్వరలో రామావతారం రాబోతోంది, రాముడికి కొంతైనా సేవ చేస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఆ శివ అంశతోటి, వాయుదేవుడి యొక్క శక్తితోటి ఈ అంజనాదేవి గర్భంలో ప్రవేశించి ఒక పుత్రుడు కలిగాడు. అతడే అందుకనే వాయునందనుడు. వాయువు యొక్క శక్తితోటి
పుట్టాడు కాబట్టి వాయునందనుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇలాగా శివాంశంలో పుట్టాడు కాబట్టి శివుడి యొక్క అవతారం 11వ అవతారం అని చెప్పేసి మనకి ఈ ఆంధ్ర రామాయణంలో వాల్మీకి రామాయణంలో మనకి రాసింది. తర్వాత మనకి ఈ అంజనాదేవి జన్మ వృత్తాంతాన్ని ఇంకో విధంగా కూడా మనకి విచిత్ర రామాయణంలో చెప్పారు. విచిత్ర రామాయణంలో ఏం చెప్పారంటే గౌతమ మహర్షి అహల్యలకి పుత్రిక అంజనాదేవి అని చెప్పారు. అహల్యకి ఒక రోజున సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాక ఆయన యొక్క తేజస్సుకి ఆవిడ కళ్ళు కనపడలేదు. ఆ కళ్ళు కనపడకపోవడంతో ఆవిడ ఆ సూర్యభగవానుడి యొక్క అంశతోటి ఆవిడకి ఒక కుమారుడు జన్మించాడు. తర్వాత కొద్ది కాలానికి ఇంకో కుమారుడు జన్మించాడు. 2 కుమారులు. తర్వాత గౌతమ మహర్షి తోటి అంజనాదేవి జన్మించింది. ఒక రోజున గౌతమ మహర్షి మగపిల్లలిద్దరిని భుజాల మీదకి ఎక్కించుకుని అంజనాదేవిని నడిపించుకుంటూ సముద్ర పోటుకి తీసుకెళ్ళేటికి అంజనాదేవికి కాలు నొప్పులు పెట్టేటప్పుడు తండ్రితోటి సొంత పిల్లనైనటువంటి నన్ను కింద నడిపించి పరాయి పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుంటావా, ఇది ఎక్కడి న్యాయం అని అడిగింది. దాంతో గౌతమ మహర్షి వీళ్ళు నా పిల్లలు కారా, అయితే వీళ్ళు కనుక నా సంతతి కాకపోతే వీళ్ళు కోతి రూపాన్ని ధరించుగాక అని చెప్పేసి సముద్రంలో పడేశారు. వెంటనే వాళ్ళు కోతి రూపాలుగా మారిపోతారు. వాలి సుగ్రీవుడు, వాళ్ళిద్దరూ వాలి సుగ్రీవుడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అహల్య తన కూతురే తన యొక్క గుట్టు విప్పేసింది అని చెప్పేసి తెలుసుకుని నీకు వానర సంతతి కలుగుగాక అని చెప్పేసి ఆవిడ ఈ అంజనాదేవికి శాపం ఇచ్చింది. ఇది మనకి విచిత్ర రామాయణంలో కనపడుతుంది. మనకి రామాయణాలన్నింటినీ కూడా మనం మూలంగా తీసుకోవాలి అంటే ఆంధ్ర వాల్మీకి రామాయణం తీసుకోవాలి. అయితే ఏంటంటే మనం అన్ని రామాయణాలను మన రామాయణం చదవాలి, తర్వాత జగన్నాథ రామాయణం అని చాలా రామాయణాలు వచ్చాయి. మనకి అన్నీ చదవాలి, అన్ని చర్చలను తెలుసుకోవాలి. అయితే మనకి మూలం మాత్రం ఈ వాల్మీకి రామాయణం. ఈ వాయువు యొక్క శక్తితో పుట్టాడు కాబట్టి వాయునందనుడని, అంజనీదేవికి జన్మించాడు కాబట్టి అంజనీ నందన అని, అలాగే కేసరుడి తండ్రి కాబట్టి కేసరి నందన అని, ఇలా హనుమంతుడికి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈయన అతి శక్తివంతుడు, శివాంశ శివుడు యొక్క 11వ అవతారం. శివుడి యొక్క 11వ అవతారం ఈ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి మనకి రామావతారంలో రాముడికి సేవ చేసుకోవడం కోసం ఆ శివుడు ఆ 11వ అవతారంగా జన్మించాడని చెప్పేసి మన పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకని ఈ అంజనాదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం మీరందరూ కూడా తెలుసుకుంటారని, మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట ప్రభాకర్.